హలో ఫ్రెండ్స్, బిగ్ బాస్ సీజన్ 9 13వ వారం నామినేషన్స్ మనమైతే ఇప్పుడు చూద్దాం. ఇక్కడ వీళ్ళు ఎట్టట్ట చేశారంటే నామినేషన్స్ కొంతమంది ఏమో 3 నామినేషన్లు, కొంతమంది ఏమో ఉత్తుత్తు నామినేషన్లు. తూచ్ ఈ నామినేషన్ కాదు, రియల్ నామినేషన్ వేరేటి. బిగ్ బాస్ ఇక్కడే చెప్పలా క్లారిఫికేషన్స్ క్లారిటీలని. నేను అక్కడ చెప్పింది ఇదే అని చెప్పని ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుకుంటా, ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు నామినేట్ చేసుకుంటూ పోతున్నారు. సో అందరి గురించి మాట్లాడదాం, ఒక్కొక్క పాయింట్, కాకపోతే చాలా షార్ట్గా మాట్లాడదాం. మీకు ఏ నామినేషన్ కరెక్ట్ అనిపించింది? అలాగే అందరూ కలిసి డెమాన్ పవన్ని టార్గెట్ చేశారా? అలా టార్గెట్ చేస్తేనే ఇప్పుడు డెమాన్ పవన్ టాప్ 5లోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మళ్ళీ నిన్న కూడా టార్గెట్ చేశాడు. ఇప్పుడు ఇమాన్యువల్ని డెమాన్ పవన్ దాటేస్తాడా అనే దాని గురించి కూడా మనమైతే ఈ వీడియోలో మాట్లాడదాం. ముందుగా నామినేషన్ స్టార్ట్ అయిన తర్వాత ఇమాన్యువల్ పెద్దమ్మ వస్తాడు, పెద్దన్న వచ్చి ఇంకా చెప్పబడలే ఎవరు నామినేట్ చేస్తాడు? రీతూ చౌదరి, అలాగే డెమాన్ పవన్. రీతూ చౌదరిని ఎందుకు నామినేట్ చేశాడు? బ్యాక్ స్టాబ్, వెన్నుపోటు పొడిచాడు కాబట్టి. వెన్నుపోటు పొడిచాడు అని చెప్పడం ఆయనకు నచ్చలేదంట మన సండే ఎపిసోడ్లో. ఇప్పుడు నువ్వు వెన్నుపోటు పొడిచినట్టే కదా అది, దానికి మళ్ళీ ఇంకొక థాట్ ఉందా? ఇంకొక థాట్ ఏమి లేదు. సో 100% ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇమాన్యువల్ వెన్నుపోటు పొడిచాడు అంతే. ఇంక దాని తర్వాత డెమాన్ పవన్ ఏంద్రా అంటే ప్రతి ఒక్కరు కూడా సరే అక్కడ ఆ హంగ్రీ మాన్స్టర్ టాస్క్ గురించి తీసుకొచ్చి నామినేట్ చేస్తున్నాడు. ఇక్కడ ఈయనేమో ఇమాన్యువల్ లాస్ట్ టైము ఏదైతే నామినేట్ 12th వీక్ కెప్టెన్సీ కంటెండర్ టాస్క్లో డెమాన్ పవన్ ముందు తీసేశాడో అవి కరెక్ట్ పాయింట్స్ కాదని చెప్పి ఈ నామినేషన్. అదేమైనా నామినేషన్ పాయింట్ అయినా ఏదో డెమాన్ పవన్ చేయాలని చెప్పి చేయడం కాకపోతే, సో అదైతే కరెక్ట్ నామినేషన్ కాదు అనేది, పాయింట్లెస్ నామినేషన్ అనేది నా అభిప్రాయం. ఇంకా దాని తర్వాత పెద్దమామ వస్తాడు, భరణి మామ వచ్చి సంజన నామినేట్ చేస్తాడు. సంజన నామినేట్ చేస్తూ ఆ ట్యాబ్లెట్స్ ఏవైతే దొంగతనం జరిగిందో సో ఆ పాయింట్ బేసిస్ మీద నామినేట్ చేస్తాడు. అయితే ఇది తెలుసా అంటే బర్నీకి తెలుసు, కానీ ఆయనే దొంగతనం చేస్తాడని ఆయనే దొంగతనం చేస్తాడని చెప్పి తెలియదు. కాకపోతే ఇక్కడ బర్నీ పాయింట్ ఏంటంటే నాయే దొంగతనం చేసావు కాబట్టి నాకు బాధ అనిపించింది, తప్పు అనిపించింది. అది పక్కన చేస్తుంటే అప్పుడు బర్నీ మాకి కరెక్ట్. సో ఈ పాయింట్ ఎంతమంది యాక్సెప్ట్ చేస్తారు? సో నేనైతే ఇది కూడా సరే పాయింట్లెస్ నామినేషన్. ఆ ట్యాబ్లెట్స్ దొంగతనం చేసిన దానికి నామినేట్ చేయడం ఏంటి? వాళ్ళు మాట్లాడుకున్నారు కదా ముందే. అంటే నీ దొంగతనం చేస్తే ఒక రకంగా, వేరే వాళ్ళకి తీసేసి ఒక రకంగా. ఏంటంటే ఇది. ఇంక దాని తర్వాత భరణి మా వచ్చి సెకండ్ నామినేషన్గా డెమాన్ పవన్ అయితే లేపుతాడు. సో లేపి ఆడ పాయింట్స్ చెప్తాడు. ఏంటి అక్కడ నీ ఆట నువ్వు వాడట్లేదు, కామెడీగా అదే నవ్వుతూ ఉండట్లేదు అంటాడు. ఇప్పుడేమో భరణి నవ్వుతూ ఉండట్లేదు అని చెప్పి నామినేట్ చేశాడు. లాస్ట్ వీక్ ఏమో నీకు సీరియస్నెస్ లేదు, నవ్వుతూ ఉంటామని చెప్పి కళ్యాణ్ డెమాన్ నామినేట్ చేశాడు. నవ్వినా తప్పే, ఏడ్చినా తప్పే, కోప్పడినా తప్పే, అన్నీ తప్పే. అయితే ఇక్కడ భరణి పాయింట్ ఏం లేదబ్బా. అక్కడ 12th వీక్ నామినేషన్స్ అప్పుడు కత్తి ఇది జరిగింది కదా, ఆ కత్తి ఇస్తే ఆ కత్తి తీసుకెళ్ళి రీతూ చౌదరిని కానీ పొడిచి ఉంటే ఆడికి అప్పుడు భరణికి నీకేం నువ్వు వాడావురా అని చెప్పి అంటాడు. ఆడు పొడవడు కదా ఎలాగూ అది. సో భరణి మామ డైరెక్ట్ పాయింట్ చెప్పకుండా తిప్పి ఏదో చెప్తాడు. నాకు అక్కడ భరణి మామ చాలా టాలెంటెడ్గా ఆలోచించాడు అనేది నాకు అనిపించింది. 2 నామినేషన్లు కూడా సరే పాస్ నామినేషన్స్. ఇక దాని తర్వాత రీతూ చౌదరి వస్తుంది. రీతూ చౌదరి వచ్చి సుమన్ శెట్టిని అక్కడ హారికతో గేమ్ సరిగా ఆడలేదు అని చెప్పి నామినేట్ చేస్తుంది. అది ఎంతమంది ఒప్పుకున్నా సరే ఒప్పుకోకపోయినా అది 100% కరెక్ట్. ఇక దాని తర్వాత సంజనాని ఎందుకు నామినేట్ చేస్తుంది? ఆ పర్సనల్ పాయింట్ బేసిస్ మీదనే తను చాలా హర్ట్ అయింది కాబట్టి నామినేట్ చేసింది. అంటే ఇక్కడ మెయిన్గా హట్టడానికి కారణం ఏంటంటే అక్కడ ఆమె మాట్లాడిన మాటలు, ఆమె వాడిన పదాలు, ఈమె సారీ చెప్పాలంట. ఎందుకు చెప్పాలో నాకైతే అర్థం కాదు. మాటలు అనేసింది ఈమె, సారీ చెప్పాల్సిందేమో రీతూ చౌదరి. చూడండి
విధి ఎంత విచిత్రమైందో. తప్పు చేసిన వాళ్ళు సారీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇక దాని తర్వాత తనూజ వస్తుంది. తనూజ వచ్చి 3 నామినేషన్ చేస్తుంది. ఈ 3 నామినేషన్లో ఒకటి ఉత్తుత్తు నామినేషన్, ఇంకా మిగతా 2 వచ్చి రియల్ నామినేషన్స్. ఇది ఎంతవరకు కరెక్ట్ అని మీరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తనూజ నాకు ఎంత వర్స్ట్ అనిపించింది అంటే అంత వర్స్ట్ అనిపించింది. సో ఇప్పటి వరకు సెకండ్ ప్లేస్లో ఉంది తనూజ. సెకండ్ ప్లేస్ నుంచి 3వ ప్లేస్ కూడా పడిపోయే అవకాశం ఉంది. ఇలానే ఆడిందంటే, ఇలానే ఆడితే కన్ఫామ్ అది. అసలు ఏవైనా పాయింట్స్ అయినా ఇప్పుడు ఇమాన్యువల్తో క్లారిఫికేషన్ అంట. అంటే ఈవిడ సొమ్ము అని బిగ్ బాస్, ఆ బిగ్ బాస్లో ఈవిడ సొమ్ము ప్రకారం ఈవిడ ఇష్ట ప్రకారం మాట్లాడద్ది. ఫస్ట్ క్లారిఫికేషన్ అంట. నెక్స్ట్ 2 వచ్చి రియల్ నామినేషన్స్ అంట. ఏంటమ్మా ఇలా ఆడితే ఎలాగా, ఇలా చేస్తే ఎలాగా? ఆడ చేయాల్సింది 2. ఆడికి పోయి నువ్వు పేరు చెప్పి నువ్వు క్లారిఫికేషన్ తీసుకుంటున్నావంటే అంత సీరియస్ మూడ్లో ఏమనుకోవాలి? అక్కడ తనూజ ఇమాన్యువల్తో ఒక క్లారిఫికేషన్ అంట. అంటే ఆడ ఏమీ లేదు, నువ్వు దివ్యాకి ఎందుకు సపోర్ట్ చేసావు, నాకెందుకు సపోర్ట్ చేయట్లేదు? నేను నీకు సపోర్ట్ చేశాను కదా, దివ్య నీకు సపోర్ట్ చేసిన దానికంటే నేను నీకు సపోర్ట్ చేశాను, కానీ నాకు సపోర్ట్ చేయట్లేదు నువ్వు ఎందుకు అని చెప్పని అక్కడ పాయింట్. దానికి క్లారిఫికేషన్గా ఇద్దరు మాట్లాడుకుంటారు, ఏడ్చుకుంటారు. కానీ తనూజ నామినేషన్ మాత్రం చేయలేదు. ఎందుకంటే ఎమోషనల్ బాండింగ్ అక్కడ క్లారిఫై అయిపోయింది కాబట్టి అక్కడ పక్కకి తీసేసి నెక్స్ట్ డెమాన్ పవన్ నామినేట్ చేస్తాం. డెమాన్ పవన్ ఏ పాయింట్ బేస్ మీద? సేమ్ అదే, ఆడ టీం కోసం నువ్వు ఆడలేదు, నువ్వు ఒక పర్సన్ కోసం ఆడావు అని చెప్పని నామినేట్ చేసింది. ఎన్నిసార్లు చెప్పాలి డెమాన్ పవన్? పాపం డెమాన్ పవన్ మాట్లాడి అలసిపోయి అంటాడు ఆ పాయింట్ని. అక్కడ క్లియర్గా డెమాన్ పవన్ ఒప్పుకున్నాడు, నేను టీం కోసం ఆడలేదు, నేను పర్సన్స్ కోసం ఆడాను. ఫస్ట్ ప్రిఫరెన్స్ రీతూ చౌదరికి, నెక్స్ట్ ప్రిఫరెన్స్ ఇమాన్యువల్కి అని చెప్పి ఆడాడు అది. సో ఇక దాని తర్వాత 2వ నామినేషన్గా సంజన. ఎందుకురా అంటే అక్కడ లాస్ట్ నామినేషన్లో స్ట్రాంగ్ అని చెప్పి తీసేసింది. ఇక్కడ అదే పాయింట్ పెట్టి నీకు నేనే స్ట్రాంగ్గా, ఇంకెవరు స్ట్రాంగ్ లేదా, నువ్వు నీ పార్టీకి ఎమోషనల్ బాండింగ్ పెట్టుకొని నువ్వు నా మీద పడ్డావు అని చెప్పని తనూజ అయితే సంజన నామినేట్ చేస్తుంది. ఇక దాని తర్వాత సుమన్ శెట్టి వస్తాడు. సుమన్ శెట్టి వచ్చి రీతూ చౌదరిని అలాగే డెమాన్ పవన్ని వీళ్ళిద్దరు నామినేట్ చేస్తాడు. అసలు పాయింట్లెస్ నామినేషన్స్ అంటే ఈ 2 పాయింట్లే. ఎందుకురా అంటే రీతూ చౌదరి అంట 2 వీక్స్ ఇమ్యూనిటీ ఉందంట, ఈ వీక్ నామినేషన్ వెళ్ళాలంట. అది ఆ పాయింట్ చెప్పంగానే ఫీజులు ఎగిరిపోయినట్టే వాళ్ళ నాయన అనుకున్నా. ఇక దాని తర్వాత డెమాన్ పవన్ చెప్పిన పాయింట్ ఏంటంటే నువ్వు నీ కోసం ఆడట్లేదు, వేరే వాళ్ళ కోసం ఆడుతున్నావు అంట. నువ్వు అంటే ఫిజికల్గా స్ట్రాంగ్ అని చెప్తున్నాడు, అన్నీ చెప్తున్నాడు, కాకపోతే నువ్వు ఇంటికి వెళ్ళిపోవాలన్నాడు. సుమన్ శెట్టి అన్న అసలు చెప్పిన పాయింట్స్కి ఒక్కొక్కరికి అలా మైండ్ బ్లాక్ అంటలా, అలా మైండ్ బ్లాక్ అయిపోయిందంటే. నాకైతే మైండ్ బ్లాక్ అయిపోయింది. మరి మీకు ఎలా అయిందో నాకైతే తెలియదు. ఇక దాని తర్వాత సంజన మేడం వస్తుంది. సంజన మేడం వచ్చి సేమ్ డెమాన్ ఎందుకు నామినేట్ చేసింది? అక్కడికక్కడి పాయింట్ ఎత్తుక్కొని టికెట్ టు ఫినాలే నువ్వు కొడతా అన్నావు, నీకు అంత ఓవర్ కాన్ఫిడెన్సా అని చెప్పి నామినేట్ చేసింది. అక్కడ హౌస్ మేట్స్తో చేసింది ఛాలెంజ్, అంతేగాని నేనే గెలుస్తాను, మీరెవరిని గెలవనేను అని చెప్పి చెప్పలా, ఛాలెంజ్ చేసాడు. సో దానికి తీసుకొచ్చి అప్పటికప్పుడు పాయింట్ నామినేషన్ చేసిందంటే ఏమనుకోవాలి? అక్కడ డెమాన్ పవన్ లేచి ఒక మాట చెప్తాడు, నీలో నువ్వు వేరే ఇద్దరు చెప్పావు కదా, మమ్మల్ని నామినేట్ చేసావు అని చెప్పి అడగతాడు. దానికి కారణం ఏంటంటే అంటే కరెక్ట్గా ప్రతి ఒక్కరూ డెమాన్ పవన్ రీతుని చేస్తున్నారు కాబట్టి మనం కూడా చేసేద్దాం, చెప్తారు కదా అందరిలో వెళ్ళిపోవడమే అన్నట్టుగా వాళ్ళిద్దరిని నామినేట్ చేస్తున్నారు అనమాట. రీతూ చౌదరిని నామినేట్ చేస్తూ మన ఇద్దరికి ఇంకా చెల్లు నాకు సారీ చెప్పేసి అని చెప్పి సారీ చెప్పించుకుంటుంది, అని క్లియర్ అయిపోద్ది. కానీ ఇక్కడ సంజన తెలివిగా ప్రవర్తించింది ఏంటంటే ఆవిడ మనసులో వేరే ఇద్దరు నామినేషన్లో ఉన్నారు, కానీ ఇక్కడ సేఫ్ గేమ్ ఆడింది అనేది మనకి క్లియర్గా అర్థమవుతుంది. ఇక దాని తర్వాత డెమాన్ వస్తారు. డెమాన్ వచ్చి తనూజాని నామినేట్ చేస్తూ ఇక్కడికి వచ్చి నామినేషన్ పర్సన్స్ పేరు చెప్పి నామినేట్ చేయాలి, అంతేగాని నువ్వు ఇక్కడికి వచ్చి క్లారిఫికేషన్ తీసుకోవాల్సిన పని లేదు అని చెప్పి నామినేట్ చేశారు కదా. నాకైతే సూపర్ అనిపించింది. కానీ ఏం చేసిన తప్పని తెలుసా? దాని తర్వాత ఇమాన్యువల్ పేరు చెప్పి నువ్వు రెబల్ టాస్క్లో నన్ను అంటే ఆ సేమ్ పాయింట్స్ పెట్టి లాస్ట్ వీక్ నామినేషను, దాని తర్వాత 12th వీక్ కెప్టెన్సీ నుంచి తీసేశాడు, దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు నామినేట్ చేశాడు.
సో అందుకని ఈయన ఎమోషనల్ అయ్యి ఆయన కాకుండా మళ్ళీ ఇంకో పేరు చెప్తాడు, సంజనాని. అసలు చెప్పాలంటే సంజనాని ఏ పాయింట్ పెట్టి నామినేట్ చేశాడో నాకైతే అర్థం కాదు నిజంగా. మీకు ఎవరికైనా అర్థం ఏంటంటే మాత్రం కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అక్కడ తనూజానేమో నువ్వు క్లారిఫికేషన్ కావాలంటే నువ్వు పక్కెళ్ళి ఆడుకో అని చెప్పన్న డెమాన్ పవన్, ఇక్కడ డెమాన్ పవన్ చేసింది ఏంటి? సేమ్ అదే కదా, 3 నామినేషన్ చేశాడు. ఒకటి వాటిలో క్లారిఫికేషన్, ఫస్ట్ పేరు చెప్పాడు, పాయింట్స్ చెప్పాడు, మళ్ళీ తూచ్ అన్నాడు, మళ్ళీ ఇంకొక నామినేషన్ చేశాడు. ఇది ఎంతవరకు కరెక్ట్ నాకైతే అర్థం కావట్లా. ఇక దాని తర్వాత చివరిగా కెప్టెన్ కళ్యాణ్ వస్తాడు. కళ్యాణ్ వచ్చి భరణిని అయితే నామినేట్ చేస్తాడు. భరణిని నామినేట్ చేసిన పాయింట్ ఏంద్రా అంటే, అక్కడ 12th వీక్ కెప్టెన్సీ కంటెండర్ టాస్క్స్లో భరణితో ఆడిన ఒక హౌస్ మేట్ ఉంటారు కదా బయట నుంచి వచ్చి, సో వాళ్ళకి మీద అక్కడ కలర్స్ గుర్తుపెట్టుకొని ఆ ఫొటోస్ గుర్తుపెట్టుకొని పెట్టలేకపోయాడు కదా, ఆ పాయింట్ బేసిస్ మీద డైరెక్ట్ నామినేషన్ చేస్తాడు. సో నాకైతే కొంచెం అన్ని నామినేషన్స్తో పోలిస్తే కళ్యాణ్ ఈ నామినేషన్ కొంచెం పర్వాలేదు అనిపించాడు, మంచి పాయింట్ పెట్టి చేశాడు. సో అది నా అభిప్రాయం. ఇక్కడ మీరు బాగా గమనిస్తే ప్రతి ఒక్కరు కూడా సరే డెమాన్ పవన్ రీతు. ఇక్కడ నాకేమనిపిస్తుందిరా అంటే వాళ్ళిద్దరిని నామినేట్ చేసి లాస్ట్కి వాళ్ళిద్దరిని టాప్ 5లో పెట్టేస్తామో అనిపిస్తుంది. మరి మీకు ఎంతమందికి అలా అనిపిస్తుందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.